Yes. So welcome back to Q&Q exams. ఈరోజు మనం డైస్ రీజనింగ్లో డైస్ టాపిక్ గురించి ఈరోజు మనము క్లాస్ చేస్తున్నాము. సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మిత్రులకు నా విన్నపం ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో మీకు 100% దొరుకుతుంది. సో రీజనింగ్ డైస్ ప్రాబ్లం. సో వెరీ సింపుల్గా చేద్దాం. డైస్ పెద్ద కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. సో ఆ కన్ఫ్యూజన్ని నేను ఈ వీడియోలో మీకు అవాయిడ్ చేస్తాను మ్యాక్సిమం. సో చూడండి, తెలుగు ఇంగ్లీష్ బైలింగ్వల్ ఉంటుంది. ఎస్, స్టార్ట్ చేద్దాం. ఎస్, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చెప్తున్నాను. ఎస్, యా. సో ఇక్కడ మనకు ఇక్కడ మనకు 2 different positions of a dice are given, then find the number which is opposite to 4. ఓకే, ఇక్కడ ఒక డైస్ యొక్క 2 పొజిషన్స్, అంటే ఇవి 2 వేరు డైస్ కాదండి. దయచేసి ఇది 2 ఎట్టి పరిస్థితుల్లో ఇది వేరు డైస్ అయితే కాదు. దయచేసి గమనించండి, అది వేరు డైస్ అయితే కాదండి. ఒకటే డైస్ వాటి యొక్క డిఫరెంట్ పొజిషన్స్ అన్నమాట. ఇట్లా ఒకసారి వేస్తాడు, ఇట్లా 2 సార్లు వేస్తాడు, అలా డిఫరెంట్ పొజిషన్స్ అన్నమాట. సో అలా ఇవ్వడం జరిగింది. ఓకే, సో క్వశ్చన్ ఏంటి, ఒక పాచికకు 2 వేరు స్థానాలు ఇవ్వబడ్డాయి. ఎస్, 1 and 2 ఒకటే పాచిక, అంటే ఒకటే డైస్కి సంబంధించిన ఫస్ట్ పొజిషన్, దెన్ ఫాలోడ్ బై సెకండ్ పొజిషన్ ఇవ్వడం జరిగింది. ఆడు ఏమంటున్నాడు, 4కి ఎదురుగా అంటే 4కి ఆపోజిట్గా ఉన్న సంఖ్య ఏంటి అని అన్నాడు. 4కి ఆపోజిట్గా ఉన్న సంఖ్య ఏంటి అని అన్నాడు. ఓకేనా, రైట్. దీన్ని మనం ఇక్కడ ఎలా సాల్వ్ చేద్దాం అంటే, వెనెవర్ ఒక డైస్ యొక్క 2 పొజిషన్స్ ఇచ్చినప్పుడు మనం దేని మీద ఫోకస్ చేయాలంటే, ఫస్ట్ కామన్గా ఏమైనా ఉందా, ఎస్ కామన్గా ఏమైనా ఉందా అనే దాని మీద ఫోకస్ చేసి దాని ద్వారా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ చూసినట్టయితే మనకు కామన్గా ఏముంది ఒక్కసారి జాగ్రత్తగా గమనిస్తే, మనకు 2 అనేది కామన్గా ఉంది. రెండు డైస్లో 2 అనేది మనకు కామన్గా ఉంది. ఓకేనా, 2 ఏదైతే కామన్గా ఉందో దాన్ని ఇలా రాసుకోవాలి మనం. ఓకే, 2 ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, ఇట్లా పైన కింద రాసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ క్లాక్ వైజ్గా వెళ్ళాలి. క్లాక్ వైజ్గా అన్నా వెళ్ళు, లేదా యాంటీ క్లాక్ వైజ్ అన్నా వెళ్ళు, అది నీ ఇష్టం. ఓకేనా, సవ్య దిశలో అన్నా లేదా అపసవ్య దిశలో, దట్ ఈస్ యువర్ విష్. మీరు ఎలా వెళ్ళినా పర్వాలేదు, నో ఇష్యూస్. నేనైతే క్లాక్ వైజ్ వెళ్తున్నాను. సో క్లాక్ వైజ్గా వెళ్ళాలి. క్లాక్ వైజ్గా వెళ్తే ఇలా నెక్స్ట్ ఇలా క్లాక్ వైజ్గా వెళ్ళాలి. ఇక్కడ కూడా క్లాక్ వైజ్గా వెళ్తున్నాను నేను. కామన్గా ఏది ఉందో దాని నుండే వెళ్ళాలి. ఇలా క్లాక్ వైజ్గా వెళ్తున్నాను, ఇలా క్లాక్ వైజ్గా వెళ్తున్నాను, అదే అన్నమాట. సో ఈ ఫిగర్లో క్లాక్ వైజ్గా వెళ్తే మనకు 2 తర్వాత నెక్స్ట్ ఏముందండి 3 ఉంది. 3 తర్వాత నెక్స్ట్ ఏముంది 1 ఉంది. సో ఈ ఫిగర్లో చూస్తే క్లాక్ వైజ్గా వెళ్తే 2 తర్వాత నెక్స్ట్ మనకి ఏమొస్తుంది, వెంటనే 4 వస్తుంది. తర్వాత 4 తర్వాత వెంటనే 6 వస్తుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు ఏంటంటే మనం ఏం గమనించాలంటే, ఎస్ ఇక్కడ మనం ఏంటంటే డైరెక్ట్గా ఇక్కడ 3కి 4 ఆపోజిట్గా ఉన్నాయని మనకు అనుకోవాలి. నెక్స్ట్ 1కి 6 ఆపోజిట్గా ఉన్నదని అనుకోవాలి. నెక్స్ట్ అయితే మరి ఇక్కడ 2కి ఏం ఆపోజిట్గా ఉంది అని మనం ఎలా అనుకుంటామంటే, ఇక్కడ రిమైనింగ్ హిడ్డెన్ నెంబర్ ఏమున్నది, ఇక్కడ 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది. హిడ్డెన్ నెంబర్ ఏముంది, 5 లేదు కదా. ఆ 5 ఈ 2కి ఆపోజిట్గా ఉంది అని అర్థం. ఓకేనా, ఆ 5 అయితే ఏది ఉందో ఈ 2కి ఆపోజిట్గా ఉంది అని అర్థం. ఓకేనా, ఎలా సాల్వ్ చేయాలండి, ఫస్ట్ కామన్గా ఏది ఉందో దాన్ని ఐడెంటిఫై చేయాలి. కామన్గా ఏది ఉందో ఐడెంటిఫై చేసి ఫస్ట్ పొజిషన్ తీసుకొని దానికి క్లాక్ వైజ్లో వెళ్ళాలి. నెక్స్ట్ పొజిషన్ తీసుకొని అదే కామన్ నుంచి క్లాక్ వైజ్లో వెళ్ళి ఇలా రాసుకున్న తర్వాత ఓకే ఈ 2 ఆపోజిట్గా ఉంటాయి అని తెలుసుకోవాలి. ఈ 2 ఆటోమేటిక్గా ఆపోజిట్ ఉంటాయి అని తెలుసుకోవాలి. తర్వాత ఏదైతే కనబడకుండా ఉందో, మిగిలిపోయిన నెంబర్ ఏదైతే ఉందో, మొత్తం డైస్ మీద 6 ఫేసెస్ ఉంటాయి కదా. ప్రతి సర్ఫేస్ మీద, ప్రతి ఉపరితలం మీద ఒక్కొక్క నెంబర్ ఉంటుంది. కాబట్టి ఏదైతే మిగిలిపోయిన నెంబరో ఆ నెంబరు ఈ కామన్గా ఏదైతే ఉందో దానికి ఆపోజిట్గా ఉంటుంది అని అర్థం. అంటే దీని అర్థం ఏంటిది, 3కి ఆపోజిట్ 4 ఉంది, 4కి ఆపోజిట్ 3 ఉన్నట్టే అర్థం. 1కి ఆపోజిట్ 6 ఉంది, 6కి ఆపోజిట్ 1 ఉన్నట్టు అర్థం. 2కి ఆపోజిట్ ఏముంది, 5 ఉంది అని అర్థం. సో ఇక్కడ మనకి ఏం అడిగాడు వాడు, ఓకే మనకి ఇది 5 మనకి ఏం అడిగాడు, ఓకేనా, పాచిక వేరు స్థానానికి 4కి ఆపోజిట్గా ఉంది ఏది అన్నాడు. 4కు ఆపోజిట్గా ఉంది ఏంటంటే డైరెక్ట్ ఇక్కడ మన ఆప్షన్ చూసినట్టయితే 3. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఇక్కడ గమనించండి, ఇక్కడ కూడా. సో ఎస్, వాట్ ఈస్ ద నంబర్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ఫిగర్ 1. ఓకే, పాచిక 1 అంటే ఈ మొదటి పాచికను గమనించినట్టయితే దిగువన ఉన్న సంఖ్య ఎంత అంటే దాని అర్థం ఏంటిది, 3కి ఆపోజిట్గా అడిగారు. ఓకేనా, ఈ ఫిగర్ చూసినట్టయితే డైరెక్ట్ ఏం అడిగాడు, 3కి ఆపోజిట్ ఏముంది అని అడిగారు ఇండైరెక్ట్గా. ఓకేనా, సో 3కి ఆపోజిట్ ఏముందో మనకు అనుకోవాలి. సేమ్ ఇక్కడ కూడా అది తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ ఇక్కడ కామన్గా ఏముందని చూడాలి. కామన్గా మనకి ఏముందండి గమనిస్తే, కామన్గా మనకి ఏముంది చూడండి,
6 ఉంది కదా, ఇక్కడ 6 కామన్గా ఉంది, ఇక్కడ 6 కామన్గా ఉంది. నేను ఏమన్నాను, కామన్గా ఏది ఉంటే ఫస్ట్ ఇలా రాసుకోవాలన్నాను. ఇలా రాసుకోవాలి, పైన కింద రాసుకోవాలి. ఫస్ట్ ఫిగర్ కాబట్టి క్లాక్ వైజ్లో వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? క్లాక్ వైజ్లోనే వెళ్ళాలి. ఓకేనా, క్లాక్ వైజ్లో వెళ్ళాలి. ఓకే, ఫస్ట్ ఫిగర్లో క్లాక్ వైజ్లో వెళ్తే 6 తర్వాత ఏముంది? 2 ఉంది. 2 తర్వాత ఏముంది? 3 ఉంది. నెక్స్ట్ ఈ ఫిగర్లో క్లాక్ వైజ్లో వెళ్తే ఇలా క్లాక్ వైజ్ వెళ్ళాలి. క్లాక్ వైజ్ వెళ్తే 6 తర్వాత ఏముంది? 1 ఉంది. 1 తర్వాత ఏముంది? 5 వస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఏమనుకోవాలి? ఏమని చెప్పాను, మనం ఏమనుకోవాలి ఇక్కడ? ఓకే, ఈ రెండు ఒకదానికొకటి వ్యతిరేక దిశలో ఆపోజిట్గా ఉంటాయి. ఈ రెండు ఒకదానికొకటి వ్యతిరేక దిశలో ఆపోజిట్గా ఉంటుంది. ఈ కామన్గా అయితే ఏదైతే ఉందో, ఏదైతే కనబడకుండా అదృశ్యమై ఉందో, ఏదైతే కనబడి ఉందో అది ఆటోమేటిక్గా ఈ కామన్ ఉన్న దానికి ఆపోజిట్గా ఉంటుందని అర్థం. సో ఇక్కడ మనకి ఏది మిస్ అయింది నానా అని చూసినట్టయితే మనకు 4 మిస్ అయింది కదా. ఓకేనా, 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది. 4 లేదు కాబట్టి ఆ 4 ఈ 6కి ఆపోజిట్ ఉందని అర్థం. ఓకేనా, మనకి ఏం అడిగాడు? 3కి ఏది ఆపోజిట్ ఉందో అడిగాడు. ఇక్కడ చూసినట్టయితే 3కి ఏది ఆపోజిట్ ఉంది? 5 కదా. సో ఆప్షన్ ఏంటిది? 5. దీని ఆన్సర్ 5. అదన్నమాట, ఇలా సాల్వ్ చేయాలి. ఓకేనా, ఎస్. నెక్స్ట్ ఒకసారి గమనించండి, ఇది గమనించండి. 3 పొజిషన్స్ ఇచ్చారు. ద 3 డిఫరెంట్ పొజిషన్స్ ఆఫ్ ఎ డైస్, అంటే ఒకటే డైస్ని 3 సార్లు 1 టైం 2 టైం 3 టైం వేస్తే ఫస్ట్ టైం ఇది వచ్చింది, సెకండ్ టైం ఇది వచ్చింది, థర్డ్ టైం వేసింది. ఇది ఒకటే డైస్ ఎన్నిసార్లు వేశారు? 3 సార్లు వేశారు అంతే. 3 different positions of a dice are given, then what should come in place of question mark? ఓకేనా, ఈ క్వశ్చన్ మార్క్లో ఏం వస్తుంది అని అడిగాడు. కొంచెం లెవెల్ ఎక్కువ, ఇది హై లెవెల్ కొంచెం. ఓకేనా, కొంచెం డిఫికల్టీ. సో ఈ క్వశ్చన్ మార్క్లో ఏం వస్తుంది అని అడిగాడు. ఈ క్వశ్చన్ మార్క్లో వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్. ఇక్కడ క్వశ్చన్ మార్క్లో ఏమొస్తుందో మనం అదే ఐడెంటిఫై చేయాలి. పాచికకు 3 వేరు స్థానాలు ఇవ్వబడ్డాయి. 1 2 3 పొజిషన్స్ ఇవ్వబడ్డాయి. అయితే ప్రశ్న గుర్తు స్థానంలో ఏమి రావాలి అన్నాడు. అంటే ఈ క్వశ్చన్ మార్క్లో ఏమొస్తుంది అని అన్నాడు. అది మనం ఇక్కడ చేద్దాం. ఓకే, రైట్. ఎస్. సో ఇక్కడ కూడా గమనించండి, మనం ఇక్కడ కూడా జాగ్రత్తగా గమనిస్తే రైట్, ఇక్కడ కూడా కామన్గా వెళ్ళిపోదాం. ఓకేనా, ఈ రెండు ఫిగర్, ఈ ఫస్ట్ పొజిషన్ సెకండ్ పొజిషన్ గమనిస్తే మనకు కామన్గా ఏముందండి? కామన్గా ఏముంది? మనకు 6 ఉంది కదా. ఇక్కడ 6, ఇక్కడ 6 కామన్ ఉంది. రాసుకోండి. ఫస్ట్ ఫిగర్ 6, సెకండ్ ఫిగర్ పైన కింద రాస్తుంది కదా. ఫస్ట్ ఫిగర్ క్లాక్ ఎలా వెళ్ళాలి? క్లాక్ వైజ్లోనే వెళ్ళాలి. 6కి తర్వాత ఏముంది? 1 తర్వాత ఏముంది? 2 ఉంది. ఇక్కడ రండి, క్లాక్ వైజ్లోనే రావాలి. ఓకేనా, CW క్లాక్ వైజ్, CW క్లాక్ వైజ్, సవ్య దిశ. మీరు యాంటీ క్లాక్ వైజ్లో వెళ్ళినా పర్లేదు, బట్ ఇక్కడ ఏదైతే అప్లై చేస్తారో అక్కడ కూడా అదే అప్లై చేయాలి. అది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకుని సరిపోతుంది. నెక్స్ట్ 6 తర్వాత ఏమున్నది? 5 ఉంది. 5 తర్వాత ఇక్కడ 5 తర్వాత ఏమున్నది? 4 ఉంది. సో దీని అర్థం ఏంటి? దీని అర్థం ఏంటిది? 1కి 5 ఆపోజిట్, 5కి 1 ఆపోజిట్ అని అర్థం, 2కి 4 ఆపోజిట్, 4కి 2కి ఆపోజిట్ అని అర్థం. ఏదైతే మిగిలిందో అది ఈ కామన్గా ఉన్నదానికి ఆపోజిట్ ఉంటుంది అని అర్థం. ఇక్కడ చూసినట్టయితే ఏది ఈ రెండు ఫిగర్లను గమనించండి. ఈ రెండు ఫిగర్లు గమనిస్తే ఏది అదృశ్యమై ఉంది, ఏది ఏ నెంబరు హిడ్డెన్ అయి ఉంది? 3 కదా. 3 లేదు కదా. ఆ 3 అనేది ఆటోమేటిక్గా 6కి ఆపోజిట్ ఉంది అని అర్థం. ఇక్కడ వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి? వాడిన క్వశ్చన్ ఏంటి? ఇక్కడ బ్లాంక్ ఇచ్చాడు. ఆ క్వశ్చన్ మార్క్లో ఏం వస్తుంది అయ్యా అని అంటున్నాడు. క్వశ్చన్ మార్క్లో ఏం వస్తుంది అయ్యా అన్నాడు. ఇది ఎలా సాల్వ్ చేయాలి అంటే మనకు ఆప్షన్ చూడండి, 2 వస్తుందా, 3 వస్తుందా, 5 వస్తుందా, 6 వస్తుందా అని అడిగాడు. సో సింపుల్గా నేను దీన్ని ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా వెళ్తున్నాను. ఒక్కసారి గమనించండి. డైస్ అంటే కొంచెం ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా, మ్యాక్సిమం క్వశ్చన్స్ ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారానే ఉంటుంది. సో అది గమనించండి. అయితే ఇక్కడ మనకు ఆ క్వశ్చన్ మార్క్లో ఏం వస్తుంది అని అన్నాడు. అంతేనా? కరెక్ట్. ఇక్కడ గమనించండి, 6కి ఆపోజిట్ ఏముంది? 3 ఉంది. 6కి ఇక్కడ ఆప్షన్ చూసినట్టు 6 ఉంది కదా. 6కి ఆపోజిట్ ఏముంది? 3 ఉంది. అంటే ఏవైనా గుర్తుపెట్టుకోండి, ఏవైనా రెండు ఆపోజిట్ ఉంటే అవి ఎప్పటికీ పక్కపక్కన ఉండవు. ఓకేనా, ఏవైనా ఆపోజిట్ ఉంటే ఎప్పటికీ పక్కపక్కన ఉండవు. అండ్ ఏవైనా పక్కపక్కన ఉంటే ఎప్పటికీ ఆపోజిట్ ఉండవు. ఓకేనా, దట్ మీన్స్ మీకు క్లియర్ కట్గా చెప్పాలంటే ఎనీ టూ సర్ఫేస్ విచ్ ఆర్ ఆపోజిట్ కెన్ నెవర్ సీన్ టుగెదర్. ఓకేనా, ఆపోజిట్గా ఉన్నవి ఎప్పుడు పక్కపక్కన చూడలేము. అదేవిధంగా వెనెవర్ టూ అడ్జసెంట్ కెన్ నెవర్ బి సీన్ ఆల్సో ఆపోజిట్. అంటే ఏవైతే పక్కపక్క ఉన్నాయో ఉన్న వాటిని ఆపోజిట్గా చూడలేము, ఆపోజిట్గా ఉన్న వాటిని పక్కపక్కన చూడలేము. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, టూ ఆపోజిట్ కెన్ నెవర్ సీన్ టుగెదర్, టూ అడ్జసెంట్ కెన్ నెవర్ ఆపోజిట్ టుగెదర్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇక్కడ 6 3 మనకు ఆపోజిట్గా ఉన్నాయి కాబట్టి అడ్జసెంట్ అయ్యే ఛాన్సెసే లేవు. సో 3 పక్కన 6 సచ్చినా రాదు. 3 పక్కన 6 80% రాదు. ఎలిమినేట్.
నెక్స్ట్ చూడండి ఓకేనా. ఇక్కడ 2 ఉంది కదా, ఎస్ 2, 4 ఆపోజిట్ ఉన్నాయి, 2 4s ఆపోజిట్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 4 పక్కన 2 రాదు, 4 పక్కన 2 రాదు. ఎందుకు 2 రాదు? ఫర్ ఎగ్జాంపుల్ 4 పక్కన 2 పెట్టిరు అనుకో, మీరు ఇక్కడ 4 పక్కన 2 పెట్టిరు అనుకో, 4 పక్కన 2, ఒక్క నిమిషం, 4 పక్కన మీరు 2 పెట్టిరు అనుకోండి, ఏమవుతుంది? 4 పక్కన 2 పెడితే ఏమవుతుంది ఒకసారి ఆలోచించండి. 4 2 యాక్చువల్లీ 4 2 అనే ఆపోజిట్. నేనేమన్నాను? 2 ఆపోజిట్ సర్ఫేసెస్ కెన్ నెవర్ సీన్ టుగెదర్. రెండు వ్యతిరేక దిశలో ఉన్న ఎప్పుడు పక్కపక్కన కూర్చోబెట్టలేము, అది అర్థం. కాబట్టి ఇవి రెండు పక్కపక్కన కూర్చోబెట్టలేము కాబట్టి 2 అనేది ఎట్టి పరిస్థితిలో కాదు. 2 తీసేసేయండి, 2 తీసేసేయండి. ఏం చేయండి? 2 తీసేసేయండి. ఓకేనా. నెక్స్ట్ మిగిలింది మనకేంటిది? 3 and 5. యాక్చువల్లీ ఇక్కడ ఆల్రెడీ 3 ఉంది. ఒక డైస్లో నంబర్స్ ఏమైనా రిపీట్ అవుతాయా? రిపీట్ అవ్వవు. డిఫరెంట్ ఇండివిజువల్గా ఉంటాయి కదా. 1 ఉంటుంది, 2 ఉంటుంది, 3 ఉంటుంది, 4 ఉంటుంది, 5 ఉంటుంది, నెక్స్ట్ 6 ఉంటుంది. అంతేగాని రిపీట్ అయితే కావు కదా. సో 3 అనేది ఎలిమినేట్ చేయండి, కథం. 3 అనేది ఎలిమినేట్ చేయండి. మిగిలింది ఏంటి? ఆన్సర్ 5 కాబట్టి సో ఇక్కడ ఏమొస్తుంది? 5 వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది? 5 వస్తుంది. ఓకేనా. కాబట్టి మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోవచ్చు. 6 3 పక్కపక్కన ఉన్నాయా? ఎట్టి పరిస్థితుల్లో లేవు. 1 5 పక్కపక్కన ఉన్నాయా? ఎట్టి పరిస్థితుల్లో లేవు. 2 4 ఆపోజిట్ కదా, పక్కపక్కన ఉన్నాయి, ఎట్టి పరిస్థితులు. సో మనకు ఆన్సర్ ఏంటి? 5. దట్స్ ఇట్, అంతే. ఇంకెక్కువ ఏం చేయాలి, అంతే, సింపుల్ అయిపోయిందా. నెక్స్ట్ ఎస్, ఇక్కడ ఒకసారి గమనించండి. 2 డిఫరెంట్ పొజిషన్స్ ఆఫ్ ఏ డైస్ ఆర్ గివెన్. ఓకే, ఒక డైస్ యొక్క వేరు పొజిషన్స్. ఫస్ట్ టైం వేసిండు, ఇది చూపించిండు. సెకండ్ టైం వేసిండు, ఇది ఇచ్చిండు. ఓకే, రైట్, గివెన్. దెన్ ఫైండ్ ద కరెక్ట్ ఆప్షన్ విచ్ రిప్రజెంట్స్ ద డైస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్ ఫిగర్. ఓకేనా. ఈ క్వశ్చన్ ఫిగర్లో ఇచ్చిన డైస్ని ఈ 4గిట్లో ఏది సరిగ్గా రిప్రజెంట్ చేస్తుంది అని అడిగాడు. అర్థమైందా క్వశ్చన్ అంటే మీకు? ఓకేనా. సో ఇచ్చిన ఈ క్వశ్చన్ ఫిగర్లో ఈ ఆప్షన్స్ ఏది ఈ క్వశ్చన్ ఫిగర్ని సరిగా రిప్రజెంట్ చేస్తుంది అనే దాన్ని మనం ఇక్కడ చూపించాలి. మీకు తెలుగులో చూస్తున్నట్టయితే ఒక పాచికకు 2 వేర్వేరు స్థానాలు ఇవ్వబడ్డాయి. ఎస్, ఓకే. అయితే ప్రశ్న చిత్రంలో ఇవ్వబడిన పాచికను సూచించే సరైన ఎంపికను ఎంచుకోండి అని అన్నాడు. ఓకేనా. సరైన ఎంపికను ఎంచుకోండి అని అన్నాడు, అది ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇక్కడ కూడా మన జాగ్రత్త, ఈ సరైన ఎంపికను మనం ఎంచుకోవాలంటే మళ్ళీ ఇక్కడ కూడా గమనించండి. మనకు దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? ఎప్పుడైనా 2 పొజిషన్స్ ఆఫ్ ఎ డైస్ ఇస్తే మనము కామన్ పాయింట్ ద్వారానే దీన్ని సాల్వ్ చేస్తే అప్పుడే సింపుల్ అవుతుంది, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఓకేనా. సో 5 కామన్గా ఉన్నది. ఓకేనా. సో 5 కామన్గా ఉంది కాబట్టి ఎస్, సో 5 కామన్గా ఉంది. ఫస్ట్ ఫిగర్ చూస్తే క్లాక్ వైజ్లో వెళ్ళండి. 2 ఉంది, నెక్స్ట్ 3 ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఫిగర్ చూసినట్టయితే క్లాక్ వైజ్లో వెళ్తే 1 ఉంది, తర్వాత 4 ఉంది. సో ఏది మిగిలింది మనకు? 1 వచ్చింది, 2 వచ్చింది, 3 వచ్చింది, 4 వచ్చింది. సో 5కి ఆపోజిట్ ఏంటిది? రిమైనింగ్ ఏదైతే ఈ అదృశ్యంగా ఉందో అది మాత్రమే కామన్గా ఉన్నదానికి ఆపోజిట్గా ఉంటుందని మనం తెలుసుకున్నాం. ఓకేనా. ఇది మ్యాటర్. సో దీని అర్థం ఏంటిది? 1 2 ఆర్ ఆపోజిట్ ఈచ్ అదర్, 3 and 4 ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఓకేనా. సో ఇప్పుడు మనము ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారానే మాత్రమే దీన్ని కూడా నీట్గా చేయగలుగుతాం అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. మనకు 5 ఈ ఫస్ట్ ఫిగర్ చూడండి, 5 6 పక్కన ఉన్నాయి. బట్ ఇక్కడ ఏమన్నాను? 5 6 ఆపోజిట్గా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? 5 6 ఇక్కడ ఆపోజిట్గా ఉన్నాయి. 5 6 ఎలా ఉన్నాయి అండి? 5 and 6 ఒకదానికొకటి ఆపోజిట్గా ఉన్నాయి. ఏమన్నాను? 2 ఆపోజిట్ సర్ఫేస్ కెన్ నెవర్ సీన్ టుగెదర్. ఏవైనా 2 ఆపోజిట్లో ఉన్నవి ఎప్పటికీ ఎన్నటికీ ఏ రోజైనా పక్కపక్కన చూడలేము డైస్ ప్రాబ్లంలో, అది. కాబట్టి ఇది తప్పు. కాబట్టి ఇదేంటి? ఇది తప్పు. ఆప్షన్ ఏ ఎలిమినేటెడ్. నెక్స్ట్ గో ఫర్ ఆప్షన్ బి. ఓకే, ఆప్షన్ బి చూసినట్టయితే ఎస్ 1 2 ఇక్కడ 1 2 ఉంది. ఇక్కడ 1 2 ఏముంది? మనకు ఆపోజిట్గా ఉంది. 1 2 ఎలా ఉందండి? 1 2 మనకి ఇక్కడ ఆపోజిట్గా ఉంది కదా. ఎస్, సారీ, ఓకే, నో ఇష్యూస్. ఓకే, 5 ఓకే, 5 2 3 తర్వాత 5 1 4 ఇవి ఆపోజిట్ ఈచ్ అదర్, ఇవి ఆపోజిట్ ఈచ్ అదర్. ఏదైతే మిగిలిందో, ఏదైతే అదృశ్యంలో అది ఆటోమేటిక్గా దీనికి ఆపోజిట్. ఏ నెంబర్ లేకుండా ఉంది? 6 కదా, ఆపోజిట్ ఈచ్ అదర్. సో 5 6 ఆపోజిట్ కాబట్టి 5 6 ఎప్పుడైనా అడ్జస్టెంట్లో ఉండవు, పక్కపక్కన ఉండవు, తప్పు. నెక్స్ట్ ఇక్కడ 1 2 అడ్జస్టెంట్లో ఉన్నాయి. బట్ ఇక్కడ ఆల్రెడీ ఏమున్నది? 1 2 అనేది ఇక్కడ. ఓకే,
1 2 అనేది ఇక్కడ 1 కదా, 1 2 అనేది ఏంటి ఆపోజిట్గా ఉన్నాయి కాబట్టి అడ్జసెంట్లో కూడా ఉండవు. 1 2 అనేది ఎప్పటికీ అడ్జసెంట్లో ఉండవు, తప్పు. నెక్స్ట్ గమనించినట్టయితే 3 4, ఎస్ ఇక్కడ 3 4 అడ్జసెంట్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఏం 3 4 అనే ఆపోజిట్లో ఉన్నాయి కదా, 3 4 అనేది మనకు ఆపోజిట్లో ఉన్నాయా లేవా చూడండి ఒకసారి. 3 4 ఒకదానికొకటి ఆపోజిట్లో ఉన్నాయి. ఏవైనా రెండు ఆపోజిట్ సర్ఫేసెస్ కెన్ ఎవర్ సీన్ టుగెదర్ కాబట్టి సో ఇది కూడా ఆప్షన్ సి కూడా ఎలిమినేటెడ్. సో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటి, డిఏ మనకు సరి అయిన ఆన్సర్. అర్థమైందండి. సో ఇలా నెక్స్ట్ ఎస్ ఇది ఒకసారి గమనించండి. Yes, the 4 different positions of a dice are given. Which number is on the face opposite to 6? అంటే అర్థం ఏంటిది, 6కి ఆపోజిట్గా ఉన్న ఏంటి అని అన్నాడు. అంటే ఇక్కడ ఒక పాచిక యొక్క 4 స్థానాల్లో మీకు ఇవ్వడం జరిగింది. అది ఇక్కడ ఏమడుతున్నా అంటే ఏ సంఖ్య అయితే 6కి ఓకే 6కి ఆపోజిట్గా ఉన్న సంఖ్య ఏంటి అని గుర్తించండి అని అన్నారు. ఓకేనా, ఫైండ్ ద నంబర్ విచ్ ఇస్ ఆపోజిట్ టు 6. హియర్ 4 పొజిషన్స్ ఆఫ్ ఎ డైస్ ఆర్ గివెన్. ఓకేనా, ఎస్ 6కి ఆపోజిట్ ఏముంది అని మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాలి అంతే. ఓకే, ఎస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఫస్ట్ టేక్ ఎనీ 2. నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ నాకు 1 కామన్ మెథడాలజీలో భాగంగా నేను ఏం చేస్తున్నానంటే ఏదైనా ఒకదాన్ని తీసుకుంటాను. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ కన్సిడర్ ఎస్ 1 పొజిషన్ 1 and 4 తీసుకుంటున్నాను నేను. ఓకే, ఈ 1 and 4ని గమనించండి. ఓకే, మనకు కావాల్సి 6కి ఆపోజిట్ అంటున్నాడు కాబట్టి ఎస్ 6కి ఆపోజిట్ అంటున్నాడు కాబట్టి 1 and 4 తీసుకున్నాం. 1 and 4 తీసుకుంటే సో కామన్గా ఏముంది, మనకు 2 ఉంది కదా, 2 కామన్గా ఉంది. ఫస్ట్ ఫిగర్లో మనకైతే క్లాక్ వైజ్ వెళ్తే 3 క్లాక్ వైజ్లో వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి, క్లాక్ వైజ్లో వెళ్ళాలి. సో ఇక్కడ 2 కామన్ ఉంది. ఈ రెండు ఫిగర్లు గమనిస్తే 2 కామన్ ఉంది కాబట్టి సో మనం ఇలా వెళ్ళాలి, క్లాక్ వైజ్లో వెళ్ళాలి. క్లాక్ వైజ్లో వెళ్తే సో ఫస్ట్ ఫిగర్లో క్లాక్ వైజ్ వెళ్తే 2కి 3 తర్వాత 6 ఉంది. నెక్స్ట్ లాస్ట్ ఫిగర్లో క్లాక్ వైజ్ వెళ్తే 2 తర్వాత 4 ఉంది, 4 తర్వాత 1 ఉంది. ఓకేనా, ఏమన్నాను, ఈ రెండు ఆపోజిట్ టు ఈచ్ అదర్ అండ్ ఈ రెండు ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఏవైతే రిమైన్ కనబడకుండా ఉందో ఆటోమేటిక్గా అది ఈ 2కి ఆపోజిట్గా ఉంటుంది. ఏంది మనకు కనబడకుండా ఉంది ఈ రెండు ఫిగర్లో గమనించినట్టయితే 5 కదా. సో 5 ఇది ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు 2 అని అర్థం. సో ఇక్కడ మన ఆన్సర్ ఏంటి, 6కి ఆపోజిట్ అన్నాడు. 6కి ఆపోజిట్ అంటే డైరెక్ట్గా ఇక్కడ మనకు చూస్తే ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, సో 1 అనేది 6కి ఆపోజిట్గా ఉంది అని అర్థం. సో ఆప్షన్ ఏంటంటే మనకి ఇదే. ఓకేనా అండి, సో అర్థమైందా. సో ఇక్కడ 2 కామన్ తీసుకోవచ్చు. 2 కామన్ తీసుకుంటే ఇప్పుడు లెంతీ అవుతుంది. 2 కామన్ అంటే ఈ రెండు ఫిగర్లు గమనించండి. 6 2 కామన్ తీస్తే మనకు ఆపోజిట్ 3 to 4. ఒకవేళ వాడు 4 అనడం అనుకో డైరెక్ట్గా సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్రాబ్లము ఇంకో విధంగా అడిగాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్రాబ్లము 4 different positions are given of a dice, then find the number on the face opposite to 4 అని అనుకోండి. ఆపోజిట్ టు 4 అంటే డైరెక్ట్గా మనం చేయాల్సింది ఏం లేదు, 2 కామన్ మెథడాలజీ వెళ్ళండి. ఎప్పుడైనా 2 కామన్గా ఉన్నాయి అనుకోండి, 2 కామన్గా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు ఫిగర్లు గమనించండి. ఇక్కడ 6 2 ఓకే 6 2 కామన్ ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ కూడా 6 2 కామన్గా ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ 6 2 కామన్గా ఉన్నాయి, అక్కడ కూడా 6 2 కామన్గా ఉన్నాయి. కాబట్టి ఏదైతే మిగిలిపోయాయి 2 కామన్గా ఉన్నప్పుడు మిగిలిపోయింది ఏది ఉందో అది ఆటోమేటిక్గా ఆపోజిట్ ఉంటుంది. సో ఆన్సర్ 3 and 4 ఆటోమేటిక్గా ఆపోజిట్ ఉంటాయి కాబట్టి సో ఇక్కడ 4 ఇస్తే 4కి ఆపోజిట్ ఏమవుతుంది, 3 అవుతుంది అని అన్నమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ సో ఆల్రెడీ మనం RRB ALP 2025 మనకు వేకెన్సీస్ వేకెన్సీస్ మనకు 9,970 వేకెన్సీస్ ఉన్నాయి కదండి. సో RRBలో మనకు చూసినట్టు 9,970 వేకెన్సీస్ ఉన్నాయి కదా. సో అరౌండ్ మనకు 9,970 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ 9,970 వేకెన్సీ చక్కటి అవకాశం కాబట్టి సో మనం ఆల్రెడీ బ్యాచ్ సక్సెస్ఫుల్గా లాంచ్ చేసాము, నడుస్తుంది, బాగానే ఉంది. సో జాయిన్ అవ్వండి. మీకు ఇందులో ఏమేమి కవర్ అవుతాయి అంటే CBT 1 కవర్ అవుతుంది, ప్లస్ ఎట్ ద సేమ్ టైం CBT 2 కూడా కవర్ చేస్తాము. ఓకే, CBT 1తో పాటు CBT 2 టెక్నికల్ కూడా కవర్ చేస్తాము. CBT 2లో పార్ట్ బికి సంబంధించిన అంశాలు మీకు కవర్ చేస్తాము. ఆల్రెడీ క్లాసెస్ అప్లోడ్ అయినాయి. CBT
1 కూడా అప్లోడ్ అయినాయి. రీజనింగ్ మనకు అప్లోడ్ అవుతున్నాయి క్లాస్ చక్కగా, అండ్ దాంతోపాటు హిస్టరీ కూడా అప్లోడ్ అవుతున్నాయి. నెక్స్ట్ రిమైనింగ్ అర్థమెటిక్ కూడా అప్లోడ్ అవుతున్నాయి. సో కంటెంట్ అనేది మనకు అప్డేటెడ్గా ఉంటుంది. లేటెస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ని, లేటెస్ట్ ఎగ్జామినర్ ఆస్కింగ్ స్టైల్స్ని బేస్ చేసుకొని మనం క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. సో ఇప్పటివరకు రైల్వేలో జరిగిన ఎగ్జామ్స్ అన్నింటినీ ఆధారంగా చేసుకొని ఏ స్టైల్లో అడుగుతున్నారో ఆ స్టైల్స్ కూడా మనకు క్లాస్లో చెప్పడం జరిగింది. సో బ్యాచ్లో ఎన్రోల్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. సో ఆఫర్ కూడా నడుస్తుందండి. ఎస్. And next question. Yes, 3 positions of a dice are given. Which digit will be on the surface opposite to digit 4 అన్నాడు. ఓకేనా? అంటే అర్థం ఏంటిది? 4కి ఆపోజిట్గా ఉన్న అంకె ఏంటి అని కనుక్కోమన్నాడు. ఒక పాచికకు 3 స్థానాలు ఇవ్వబడ్డ. ఎస్. అంకె 4కి ఎదురుగా ఉన్న ఉపరితలం పై ఏ అంకె ఉంది అంటే 4కి ఆపోజిట్ ఉన్న దాని మీద ఏ నెంబర్ ఉంది అని అడగడం జరిగింది. ఓకేనా? రైట్. సో ఇక 3 ఇచ్చాడు. ఓకే, 3 పొజిషన్ ఇచ్చాడు. టేక్ ఎనీ 2 పొజిషన్స్ ఫర్ 1 కామన్ ట్రిక్ అప్లై చేయాలంటే టేక్ ఎనీ 2 పొజిషన్స్. మీరు ఎనీ 2 పొజిషన్ తీసుకొని 1 కామన్ ట్రిక్ అప్లై చేయండి, సింపుల్ అవుతుంది. ఓకేనా? సో నేను ఇక్కడ మనకు అడిగింది ఏంది? ఆప్షన్ నెంబర్ 4 కాబట్టి సో ఇక్కడ టూ కామన్ ట్రిక్ ఇక్కడ మనము యూజ్ చేయకూడదు. ఓకే, ఇక్కడ డైరెక్ట్ నేను ఇది యూజ్ చేస్తున్నాను. ఈజ్ లైక్ విచ్ ఈస్ ఎస్ యా. సో ఫిగర్ 1 and 4 చూడండి. ఓకే, 3, 4, 6 and 1, 4, 2. ఫిగర్ 1 and 3 చూస్తే ఫిగర్ 1. ఓకే, 1 and 3ని గమనించండి. 1 and 3ని గమనిస్తే ఓకే 1 మరియు 3ని ఓకే ఫిగర్ 1 and 3ని గమనించినట్టయితే ఫిగర్ 1 and 3 గమనించినట్టయితే మన కామన్ ఏముంది? కామన్ మనకు 4 ఉంది కదా. సో 4 కామన్ ఉంది కాబట్టి సో క్లాక్ వైజ్ రాసుకోండి. ఫస్ట్ పైన కింద రాసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయమన్నాను? క్లాక్ వైజ్ వెళ్ళాలి. ఫస్ట్ ఫిగర్ చూసుకుంటే క్లాక్ వైజ్ వెళ్తే మనకి ఏముంది? 4 తర్వాత 6 తర్వాత 3. నెక్స్ట్ 3 థర్డ్ ఫిగర్ చూస్తే 4 తర్వాత 2 ఉంది క్లాక్ వైజ్లో, తర్వాత 2 తర్వాత 1 ఉంది. సో నేను ఏమన్నాను? సో ఇవి ఆటోమేటిక్గా ఆపోజిట్ టు ఈచ్ అదర్ ఉంటుంది. ఇది కూడా ఆటోమేటిక్గా ఆపోజిట్ టు ఈచ్ అదర్ ఉంటుంది. ఏదైతే మిగిలిందో అది కామన్గా ఉన్నదానికి ఆపోజిట్గా ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఏది మిస్ అయింది? 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5 మాత్రమే లేదు కాబట్టి సో 4కి ఆపోజిట్ 5 ఉంది అని అర్థం. సో దాని ఆన్సర్ ఏంటి? ఆపోజిట్ టు డిజిట్ 4 అన్నాడు కాబట్టి సో 4కి ఆపోజిట్ ఏంటి? మన ఆన్సర్ 5 ఎక్కడ ఉంది? ఇదే కదా. సో దిస్ ఈజ్ మన ఆన్సర్ అన్నమాట. ఓకేనా? ఎస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదండి. సో బ్యాచ్లో ఎన్రోల్ అవ్వండి. సో మనకు డిస్కౌంట్ కూడా నడుస్తుంది. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.